వేమన పద్యాలు సిరీస్లో 9వ పద్యం. అల్పబుద్ధి వాని కధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగగొట్టు. చెప్పుదిన్న కుక్క చెరకు తీపెరుగున విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి, అల్పబుద్ధి వాని అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగగొట్టు. చెప్పుదిన్న కుక్క చెరకు తీపెరుగున విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం: అల్పబుద్ధి వానికి. అల్పబుద్ధి వానికి. అల్పము అంటే తక్కువ. అల్పబుద్ధి అంటే తక్కువ బుద్ధి ఉన్నవాడికి, అంటే నీచమైన బుద్ధి ఉన్నవాడికి, నీచుడికి అధికారము ఇచ్చిన. అధికారము ఇచ్చిన, అధికారం ఇస్తే దొడ్డవారిని ఎల్ల తొలగ కొట్టు. దొడ్డవారిని ఎల్ల తొలగ కొట్టు. తొలగ కొట్టు అంటే తొలగిస్తాడు, అంటే తీసేస్తాడు అని. దొడ్డవారిని అంటే గొప్పవారిని, మంచిగా పనిచేసే గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా తొలగిస్తాడు. అల్పబుద్ధి వానికి, నీచునికి అధికారం ఇస్తే గొప్పవారిని అందరినీ వాళ్ళ పనుల్లోంచి తొలగిస్తాడు. చెప్పు తిన్న కుక్క. చెప్పు తిన్న కుక్క. కుక్కలు చెప్పులు తింటూ ఉంటాయి కదా, కొరికేస్తూ ఉంటాయి చెప్పుల్ని. ఇలా చెప్పులు తినే కుక్కలు చెరకు తీపెరుగున. చెరకు తీపి దానికి రుచి ఏం తెలుస్తుంది, అది చెప్పులు తినే కుక్క అంటారు కదా. అలాగే అల్పబుద్ధి వానికి అధికారం ఇస్తే వాడు గొప్పవారి గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళని తొలగిస్తాడు అని. భావం: నీచునికి అధికారం ఇస్తే గొప్ప వాళ్ళని తొలగిస్తాడు. చెప్పు రుచి మరిగిన కుక్కకు చెరకు తీపి రుచించదు కదా.